అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్లో కలహాలు కామన్. వర్గ విభేదాలతో గ్రూపుల మధ్య గొడవలు సాధారణం. తెలంగాణలో ఓ నియోజకవర్గంలో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేత, మరో సీనియర్ నేత మధ్య రచ్చ జరుగుతోంది. గతంలో సైలెంట్గా ఉండి ఇటీవల క్రియాశీలకంగా మారిన ఆ నేతతో తన సీటు ఎక్కడ ఎసరొస్తుందోనని ఇన్ఛార్జ్ టెన్షన్ పడుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకొని సత్తా చాటి 2028 ఎన్నికల్లో టికెట్ కోసం ఖర్చీఫ్ వేసుకోవాలని ఆ లీడర్ భావిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? కీచులాటలు కొట్లాటలు లేకుండా కాంగ్రెస్ ఉండదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న హస్తం పార్టీ నేతల తీరే అంత. తన్నులాటలు తగువులు లేకపోతే కాంగ్రెస్ కాదంటారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ హస్తం పార్టీ ఓడిపోయింది. పార్టీని బలోపేతం చేయాల్సిన చోట కాంగ్రెస్ అంతర్గత కుమ్మలాటలతో సతమతమవుతోంది. కలిసి పనిచేయాలి అన్న ధ్యాస లేకుండా విభేదాలతో విర్రవీగుతున్నారు పార్టీ నేతలు. అంతర్గత వివాదాలు బహిర్గతం కావడంతో కసబుస్సులాడుకుంటూ వీధికెక్కుతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో అంత యాక్టివ్గా లేని శ్రవణ్ కుమార్ రెడ్డి ఇటీవల క్రియాశీలకంగా మారడం గొడవలకు కారణమవుతోంది. 2023 ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయిన శ్రీనివాసరెడ్డి వచ్చే ఎలక్షన్స్లో సత్తా చాటాలన్న ఉద్దేశంతో ముందు నుంచే ప్రజల్లో ఉంటున్నారు. కానీ శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా దుబ్బాక రాజకీయాల్లో వేలు పెట్టడంతో తన సీటు కెసరు పెడతారేమోనని శ్రీనివాసరెడ్డి టెన్షన్ పడుతున్నారు. ఇద్దరూ కసబుస్సులాడుకుంటున్న క్రమంలో ఎవరి వైపు ఉండాలో తెలియక కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడింది. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు శ్రవణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తన నియోజకవర్గ వ్యవహారాల్లో శ్రవణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకోవడం ఏంటి అన్నది శ్రీనివాసరెడ్డి వాదన. దీంతో దుబ్బాక కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. గతంలో హస్తం పార్టీలో వర్గ విభేదాలున్నా సమావేశాలు పెడితే అందరూ ఒక్కటయ్యేవారు. కానీ శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రవేశించిన తరువాత వేర్వేరుగా మీటింగులు పెట్టుకోవడం కాంగ్రెస్లో నెలకొన్న వర్గ విభేదాలకు అద్దం పడుతోంది. ఇద్దరూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెంకటస్వామిని ఆహ్వానించారు. ఫ్లెక్సీల్లోనూ ఎవరి ఫోటోలు వారు పెట్టుకుంటున్నారు. 2 సమావేశాలకు మంత్రి హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై క్యాడర్ అయోమయంలో పడింది. శ్రవణ్ కుమార్ రెడ్డి హఠాత్తుగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్లో ఎందుకు క్రియాశీలకంగా మారారు? మంత్రి వివేక్ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అన్న చర్చ సాగుతోంది. మంత్రి ఈ నేతను ప్రోత్సహిస్తున్నారని శ్రీనివాసరెడ్డి వర్గం అనుమానిస్తోంది. కాంగ్రెస్ ఇన్ఛార్జికి ఈ వ్యవహారం మింగుడు పడని పరిణామంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సమయంలో గ్రూపుల గోల పార్టీకి నష్టం చేస్తుంది అన్న ఆందోళనలో క్యాడర్ ఉంది. తన వర్గానికి ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడానికే శ్రవణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారని పార్టీలో వినిపిస్తోంది. తన అనుచరుల్లో ఎక్కువ మందిని గెలిపించుకుంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక సీటు కోసం గట్టిగా పట్టుపట్టొచ్చు అన్నది శ్రవణ్ కుమార్ రెడ్డి ప్లాన్గా కనిపిస్తోంది. దుబ్బాక వ్యవహారంలో టీపీసీసీ జోక్యం చేసుకుని ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, పార్టీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతోంది. లేకపోతే జరగబోయే నష్టానికి పార్టీ రాష్ట్ర నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దీనికి ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.